రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. శంషాబాద్ గ్రామానికి చెందిన చెన్నకేశ కమలమ్మ లక్ష్మయ్య దంపతుల పేరిట ఘాన్సీమియాగూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని ధరణి నుంచి తొలగించారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇవాళ కుటుంబంతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కమలమ్మ కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ నాగమణి వివరణ ఇస్తూ వారి అప్లికేషన్ పరిశీలనలో ఉందని, ధరణిలో వారి భూమి డిలీట్ కావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఏం పేరు నీ పేరు? సూరిబాబు. ఏమైంది? మాది 8 ఎకరాల పొలం గ్యాస్ మెడల్ ఉంది. మా అమ్మ పేరు మీద మా నాయన పేరు మీద ఉంది. సర్వే నెంబర్ 47 48. 9 నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద లేనికి ప్లాన్ చేశారు. అయినా సరే మేము వచ్చి అడ్డగిస్తే ఇవాళ చెప్పిస్తా రేపు చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం 300 సార్లు తిరిగిన. ఇప్పటికి 300 సార్లు తిరిగి లోపల ఉన్న వాళ్ళు కూడా పరిచయం అవుతారు. తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మేడం చేసింది. ఎంఆర్ఓ మేడం చేసిన ఐటీ కూడా ఉంది నా దగ్గర, ట్రాన్సాక్షన్ ఐటీ. 1960 వేసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది, సెల్డీడీ. అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళ మళ్ళీ ఉంచింది, వేరే వాళ్ళే ఉంచింది మళ్ళీ అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళు ఉంచలేదు. మా మమ్మీ వాళ్ళదేమో ఉండదు, వాళ్ళది ఉంటుంది. మాది సొంతం పట్టాపుల్లో వాళ్ళు ఉండదు, వాళ్ళది ఉండదు. మళ్ళీ వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, వాళ్ళు ఆమె ఐడి వేరే వాళ్ళ పేరు మీద చేయడానికి. ఈరోజు చచ్చిపోవాలి. నవంబర్లో డిలీట్ చేసింది. అమ్మ పేరు మీద నాయన పేరు మీద ఉంది. చెన్నకేశ్ కమలమ్మ, చెన్నకేశ్ లక్ష్మయ్య. 8 ఎకరాలు 47 48. ఎవరికి అమ్మలేము. మేము పొజిషన్ మేమే ఉన్నాము. ఇప్పుడు మొత్తం మేమే ఉన్నాము. ఇక మొన్న మూసపేటలో కూడా తీసుకొచ్చాం ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే అని ల్యాండ్ అనుకో. 60 సంవత్సరాలు మాదే అని కాలేదు. చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఊకే మమ్మ తిప్పి ఒకటే తిప్పుతుంది. డిలీట్ చేసి ఇచ్చింది. ఎక్కేయమంటానంటే ఎవరి పేరు మీద ఏదైనా ప్లాన్ చేసిందో తెలుస్తలేదు. ఒకటేనండి సార్, ఇప్పుడు మేము అమ్మినాం మా దాంట్లో, వేరే వాళ్ళకి అమ్మినాం కదా. వాళ్ళు ఇప్పుడు పక్కది మా దాంట్లోనే మాది పొలం, మా దాంట్లోకి 6 ఎకరాలు అమ్మినాం. వాళ్ళది ఉంటుంది, ఎవరిది వాళ్ళది వేరే వాళ్ళు మంచి గట్టి ఉన్నారు కదా, వాళ్ళది ఉంచింది. మామూలుగా తీసేసింది. మళ్ళీ ఇంకోటి మా ఎకరం మేము అమ్మినాం కదా, వాళ్ళది ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, ఎవరైతే గట్టిగా వాళ్ళని ఎందుకంటే వాళ్ళని ఏమంటలేరు. మా అమ్మ నాయన పేరు మీద, మా పేరు మీద డిలీట్ చేశారు. కొత్త పాస్బుక్ ఉన్నాయి. నవంబర్లో ఉంది డేట్.